మనిషివేనా? పరాయి వాళ్ళ ఇంటికి వచ్చిందే కాకుండా ఇంట్లో మగవాళ్ళు లేని టైం చూసి ప్రతి గది వెతుకుతున్నావు. సంస్కారం లేదా? ఆ గదిలో నా తల్లి పడుకోనుంది. నా తల్లి ఒక రోగిష్టిది. ఒంటి మీద బట్టలు కూడా లేవు. వెళ్తావా? వెళ్ళు. మనిషి అన్నాక కాస్తైనా సభ్యత ఉండాలి. ఛీ! క్షమించమ్మా, నన్ను క్షమించు. నేనేదో నా భార్యను అనుమానిస్తూ తన ఇంట్లోకే వచ్చిందనుకుని భ్రమపడి ముందు వెనక చూడకుండా నీ అనుమతి లేకుండా ఈ ఇంట్లోకి వచ్చాను. క్షణకాలం ఏం చేస్తున్నానో నాకు అర్థం కాలేదు. తప్పైపోయిందమ్మా, నన్ను మన్నించు. ఆ భగవంతుడే నాకు పరీక్ష పెడుతున్నాడు. ఎన్ని కష్టాల నుండి ఎలా బయటపడతానని ఇలాంటి పరిస్థితుల్ని సృష్టిస్తున్నాడు. ఆంటీ, అనుక్షణం ఆయనకి అబద్ధం చెప్తూ ఆయన మనసును నొప్పిస్తూ బ్రతుకుతున్నాను. ఏ క్షణంలోనైనా నిజం తెలిస్తే నా బిడ్డని ఎక్కడ అసహించుకుంటారేమోనని భయంగా గడుపుతున్నానమ్మా. నా బిడ్డను ఆయనకి చూపించలేక, వాడి పరిస్థితిని చెప్పలేక అపశుభం ఎరగని ఆయన్ని అవమానిస్తున్నాను. నాకు తెలియకుండానే నిలదీస్తున్నాను. నన్నేమి అనలేక, నాతో వాదించలేక అనుమానంగా ఆయన నన్ను చూస్తున్న చూపులతో నరకం అనుభవిస్తున్నాను. కల్పన, బాధపడకండి ఆంటీ. మీరేం చేసినా మంచికేగా. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. అప్పుడు మీరిక అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొద్ది రోజుల్లో కృష్ణ మామూలు మనిషి అవుతారు. అప్పుడు గర్వంగా కృష్ణని అంకుల్ దగ్గరికి తీసుకెళ్లొచ్చు. అన్నయ్య, చేతికేమైంది? ఏం లేదమ్మా, చిన్న దెబ్బ. ఎలా తగిలిందన్నయ్య? అది అది అదే మన మెట్లు దిగుతుంటే అనుకోకుండా స్కిడ్ అయ్యి. అన్నయ్య, మెట్లు దిగుతుంటే స్లిప్ అయిందా? లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. చెప్పన్నయ్య, ఎలా తగిలింది? కల్పన, వదిలేసి. ఏంటన్నయ్య నువ్వు ఇంత దెబ్బ తగిలితే వదిలేయమంటున్నావు? నా దగ్గరే దాస్తున్నావా? ఏమైందన్నయ్య? ఏం కాలేదని చెప్తున్నాను కదా. అయినా నీకెందుకు ఈ చిన్న చిన్న విషయాలు? ఈరోజు డాక్టర్ గారు ఏమన్నారో అది చెప్పు. చెప్తాను. ముందు నీకు ఈ దెబ్బ ఎలా తగిలిందో చెప్పు. చెప్పన్నయ్యా. ఏముంది, కృష్ణ గారికి సాయం చేసి కృతజ్ఞత తీర్చుకుందామని మనం అనుకుంటున్నాం. ఆయన కుటుంబం అంటే గిట్టిన వాళ్ళు వాళ్ళకి నష్టం చేస్తున్నాం అని చెప్పి మన మీద కక్ష సాధిస్తున్నాం. సింపుల్. అంటే ఈ దారుణం డెఫినెట్గా వాళ్ళే చేయించుంటారు. ఆల్రెడీ రోడ్డు మీద అడ్డంగా ఆపి వార్నింగ్లు ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇలా ఎన్ని రోజులని ఓర్చుకుంటాం? కృష్ణ గారు బాగయ్యేంత వరకు, ఆయన ఇంటికి చేరేంత వరకు. ఆ తర్వాత మనకెవరూ శత్రువులు ఉండరు. అన్నయ్య, కృష్ణ గారి ఇంటికి చేరే మాట ఎలా ఉన్నా పరిస్థితి చేదాటిపోతుందన్నయ్య. ఏమైంది? ఈరోజు పెద్ద గండం తప్పింది. ఆంటీ కృష్ణ దగ్గరికి వస్తున్నప్పుడు ఆవిడికి తెలియకుండానే వేణుగోపాల్ గారు ఆంటీని ఫాలో అవుతూ ఫామ్ హౌస్కొచ్చారు. వేణుగోపాల్ గారు వచ్చారా? అవునన్నయ్య. లక్కీగా ఆంటీ ఇంటి వరకు వచ్చాక ఆంటీ వెనకాలే వస్తున్న అంకుల్ని చూసి ఇంట్లోకొచ్చి నాకు చెప్పారు. ఆంటీ లోపలికి రావడం చూసిన వేణుగోపాల్ అంకుల్ కూడా బలవంతంగా ఇంట్లోకి రావడానికి ప్రయత్నించారు. అంటే వేణుగోపాల్ గారు కృష్ణని చూసారా? లేదన్నయ్య, ఏ కాస్త ఆదమర్చున్నా చూసేవారే. కానీ ఇంట్లోకి రావద్దని వార్నింగ్ ఇచ్చాను. బలవంతంగా వస్తే నిలదీశాను. నా ఆవేశం చూడలేక, నా మాటలకి సమాధానం చెప్పలేక తిరిగి వెళ్ళిపోయారు. ఆంటీ ఇంట్లోకొచ్చిందని, లోపలే ఉందని పిలవమని ముందుకేశారు. ఎలాగైనా ఆయన్ని పంపించాలని నేను కూడా కటువుగా ప్రవర్తించాల్సి వచ్చింది. అంకుల్ నన్నేసి మాటలు అన్నందుకు బాధగా ఉందన్నయ్య. వీలైనంత తొందరలో దీనికి ఏదో ఒక సొల్యూషన్ వెతకాలి కల్పన. లేదంటే ఆ ముసలి ప్రాణాలు తట్టుకోలేవు. ఏం చేయాలన్నా కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి. లేదంటే ఎలాంటి నష్టం జరుగుతుందో తెలియదు. సమయం, సందర్భం చూసుకుని ఓ నిర్ణయానికి రావాలి.